హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. మనం కూడా ఈ విధంగా వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ బ్లాక్ ప్రింట్ యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఫోటోలని సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి టైమ్ లైన్లోకి ఎంటర్ అవుతాము. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇమేజెస్ ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ చేసుకునేసి స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ పైన టచ్ చేసి పైన కొద్దిగా ఫ్రంట్కి స్క్రోల్ చేస్తే డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన టచ్ చేస్తే ఇమేజ్ డూప్లికేట్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇమేజ్ లేయర్లో కన్వర్ట్ అవుతుంది. ఆ ఇమేజ్ని ఫ్రంట్కి తీసుకురావాలి. ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి మనం డూప్లికేట్ చేసుకొనేసి స్విచ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి అన్ని ఇమేజెస్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి పైన ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టైల్లో ఫ్రంట్ని సెలెక్ట్ చేసుకొనేసి వాల్యూని కొద్దిగా పెంచుకొనేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మనం వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెంచుకోవాలి. పెంచుకొనేసి స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము పిప్ని సెలెక్ట్ చేసుకొనేసి మొదటి ఇమేజ్ పైన టచ్ చేసి స్టార్టింగ్ పొజిషన్లో ఉంచుకొనేసి పైన కీ మార్క్ పైన ట్యాప్ చేసి నెక్స్ట్ మాస్క్ పైన ట్యాప్ చేసి మొదటి దాన్ని సెలెక్ట్ చేసుకొనేసి ఇలా సెంటర్కి స్క్రోల్ చేసుకొనేసి ఈ సైడ్కి మనము ఎఫెక్ట్ని తీసుకురావాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ ఎండ్కి జరుపుకొనేసి పైన కీ మార్క్ పైన ట్యాప్ చేసి మళ్ళీ మాస్క్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఈ మాస్క్ని ఇటువైపు నుంచి అటువైపుకి తీసుకెళ్ళేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. అన్ని ఇమేజెస్ కూడా ఇదే విధంగా మనము కీ ఆప్షన్లోకి వెళ్ళేసి మాస్క్లోకి వెళ్ళేసి మనము ఈ విధంగా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అన్ని ఇమేజెస్కి కీ యానిమేషన్ మాస్క్ యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి సాంగ్ యాడ్ చేసుకుందాము. ఆడియో పైన ట్యాప్ చేసి మళ్ళీ ఆడియో పైన ట్యాప్ చేసి మై మ్యూజిక్లోకి వెళ్ళేసి సాంగ్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా ఎలా చేయాలో. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.